హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. ఎందుకు బాగుండాను? పుట్టింటికి వచ్చాక సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే ఖచ్చితంగా ఒక 10 రోజులు 15 రోజులైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే. కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అత్తగారింటికి వెళ్ళినా, మన ఇంటికి వెళ్ళినా పని తప్పదని చెప్పేసి నాకైతే అర్థమైపోయింది. కాకపోతే వంట తప్పించుకోవచ్చు, కానీ నేను వంట నుంచి మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ర్యాండమ్ తీసిన వీడియో అండి. ఎందుకంటే ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పెడితేనే మనము కొంచెం క్లిక్ అవుతామని చెప్పేసి ఏది పడితే అది పెట్టకుండా కొద్దిగా షూట్ చేసింది మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఫ్రైడేది కొంచెం వీడియో తీసింది చూపిస్తున్నాను. సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి గురువారం వచ్చాను. తర్వాత శుక్రవారం మార్నింగ్ మళ్ళీ నేను, మమ్మీ, మా పాప అందరం కలిసి వరంగల్కి వచ్చామన్నమాట. సో వరంగల్ పెద్దనాన్న వాళ్ళు ఉంటారు, అక్కడికి వచ్చాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే బాగుంటుందని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేచి ముందైతే టీ పెట్టేస్తున్నాను. ఏ ఫుడ్ ఉన్నా లేకపోయినా ఇంకా మార్నింగ్ అవర్స్ లో ఖచ్చితంగా చాయ్ ఉండాల్సిందే. చాయ్ పడితే కొంచెం బుర్ర పని చేస్తుంది. సో ఇంకా మార్నింగ్ 5:30 అవుతుంది. ఇంకా చాయ్ పెట్టేస్తే తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరదాం అనుకుంటున్నాను. మీకు బ్యాక్గ్రౌండ్ ఏమైనా సౌండ్స్ వచ్చినా, పిల్లల శబ్దాలు వచ్చినా స్కిప్ చేయండి. ఎందుకంటే మొత్తం నా చుట్టూ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా చుట్టూ నా పిల్లలు తిరుగుతూ ఉన్నారనమాట. వాళ్ళ సౌండ్ బాగా వినిపిస్తూ ఉంటుంది. సో ఇంకా చాయ్ తాగేసి ఇంకా బ్యాగ్స్ లో ప్యాక్ చేసేసాను. 3 బ్యాగులు అయినాయి మొత్తము. నేను మా ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి 5 బ్యాగులు వస్తే, హైదరాబాద్ నుంచి నాకు వరంగల్కి మళ్ళీ 3 ఎక్స్ట్రా బ్యాగ్స్ అయ్యాయి అనమాట. ఇంకా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ట్రావెలింగ్ పర్పస్ అని చెప్పేసి చిన్న ఇలా టాప్ అయితే వేసేసుకున్నాను, పర్పుల్ కలర్ టాప్. ఆల్రెడీ ఇది నేను ఉగాది రోజు వేసుకున్న టాప్. చాలా కంఫర్ట్ గా ఉంది. కాటన్ మీషోలో తీసుకున్నానండి. చీప్ అండ్ బెస్ట్. జస్ట్ 200 చేంజ్ అంతే, అంతకంటే ఎక్కువ ఏం పట్టలేదు ఈ టాప్ కి. సో ముందైతే స్కిన్ కేర్ రొటీన్ చేసుకున్న, మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పేసి స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను. మీకు చెప్పింది మీకు ఆల్సార్లు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. సో మాయిశ్చరైజర్, కొంచెం సన్ స్క్రీన్, అలాగే కాజల్, టిక్లీ, కొంచెం పింపుల్స్ ఉంటాయి కాబట్టి పింపుల్ క్రీమ్ పెట్టుకున్నాను. ఇవన్నీ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఏదేమైనా ఒక ఆడపిల్లకి అలాగే ఇంటికి ఒక పెద్ద చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటి పెద్దకి ఏమన్నా అయితే ఇంట్లో తట్టుకోలేము. మేము అదే సఫర్ అవుతున్నాం. మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టి 15 నెలలు అయిపోయింది. ఆ లోటు అయితే ఎవరు ఆక్యుపై చేయలేరు. సో చాలా బాధగా ఉంటుంది. ఇంటికి రాగానే అమ్మ వంటతరాన్ని చూసి చాలా బాధేస్తూ ఉంటుంది. అమ్మ ఒక్కదాన్ని చేసి వెళ్ళిపోయాడే అని చెప్పేసి బాధపడుతూ ఉంటాము. ఇంకా ఫ్రైడే కావున అమ్మ అయితే దీపం పెట్టేసుకుంది, పూజ చేసుకొని బయలుదేరామన్నమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో దేవుని షెల్ఫ్ ఇది. సింపుల్ గా దేవుని ఫోటోలు, అలాగే ఇంకా పూజ చేసేసుకొని ఇంకా ఆ రోజు అయితే బయలుదేరిపోయాం అనమాట. వెళ్తూ ఇలా షేర్ చాట్ లో చిన్న క్లిప్ అయితే చూస్తున్నాను, స్నాప్ చాట్ లో. సో నాకు అసలు టైం దొరకట్లేదండి వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దామంటే. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో మన సౌండ్లు ఎట్లుంటాయి, మరి గొంతులు తక్కువ గొంతులు కావు. ఆ గొంతుతోనే ఉన్నట్టుగా ఒరిజినల్గా పెడితే అది చండాలంగా ఉంటుందని చెప్పి మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఎక్కడ వాయిస్ ఓవర్ ఇద్దామని అక్కడ నా చుట్టూ మా అక్క పిల్లలు, నా పిల్లలు నా చుట్టూ తిరుగుతూ నన్ను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ నాకు దొరికిన తక్కువ టైంలో ఏదో తక్కువ వీడియో అయితే పెడుతున్నాను. వ్లాగ్ అయితే చూడండి. సో మనం పుట్టిల్లు అనేది ఒక మన పెళ్ళైన ఆడపిల్లకి చాలా ఒక ఎమోషనల్ అనమాట. ఎందుకంటే పుట్టింట్లో మంచిగా అల్లారు గారాబంగా పెరిగిన ఆడపిల్ల పెళ్ళనే ఒక బాధ్యతతో, పెళ్ళనే ఒక రెస్పాన్స్ మీద రెస్పెక్ట్ ఇచ్చి అమ్మ నాన్న చెప్పిన సంబంధాన్ని చేసుకొని అత్తగారి ఇంటికి వెళ్ళి వాళ్ళ వంశాన్ని నిలబెట్టడానికి పిల్లల్ని కానీ, తర్వాత మన బాధ్యతల కోసం, మనం సంసారాన్ని నిలగొట్టుకుందాం కోసం, మనకంటూ ఒక సంసారాన్ని ఏర్పరచుకొని ఒక బాధ్యతలు పెంచుకొని మనం లైఫ్ని అయితే ప్రొలాంగ్ చేస్తూ ఉంటాము. సో అలాంటి టైంలో మనకు రెస్ట్ దొరికేదంటే సమ్మర్ హాలిడేసే. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చినాయంటే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాల్సిందే. అది ఎంత దూరంలో ఉన్నా, ఏ స్టేట్లో ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా, అట్లీస్ట్ సమ్మర్లో అయినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. వాళ్ళని కూడా సాటిస్ఫై చేయండి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు వస్తారు, మనవరాళ్ళు ఎప్పుడు వస్తారు, మనవాడు ఎప్పుడు వస్తారు అని చెప్పేసి అందరూ కూడా అడుగుతూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ రాక కోసము. వాళ్ళకి ఏమైనా చేసి పెట్టాలని చెప్పు, లేకపోతే వాళ్ళని చూడక చాలా రోజులైందో అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఫైనల్లీ మన రాక కోసం వచ్చే టైం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా రేపు వస్తూ అనంగా ఇంకెక్కువ సంతోషపడుతూ ఉంటారు. తెల్లారితే వచ్చేస్తారు, ఇంకా గంటలో వచ్చేస్తారు, ఇంకా 10 నిమిషాలు వస్తారు, ఇంకా 5 నిమిషాలు దిగుతారు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. మేమైతే ఉప్పల్కి వెళ్ళి బస్ ఎక్కేసాము. మార్నింగ్ కదా, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. చాలా ఆకలిస్తూ ఉండే. కొంచెం బ్యాగ్లో ఏమో స్నాక్స్ ఉంటే ఇంకా ఆ స్నాక్తోని బ్రేక్ఫాస్ట్ అయితే మేనేజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ
వరంగల్‌కి ఇది వరకు వెళ్ళాలంటే సో, నాకు గుర్తున్నంత వరకు నా చిన్నతనంలో బస్సుల్లో వెళ్ళేది. ఆఫ్టర్ సమ్ టైమ్ గ్యాప్ తీసుకొని కార్‌లల్లో వెళ్ళడము, డ్యాడీ ఏదైనా ఫెసిలిటీ వెహికల్ చూడడము, అలా చూస్తే కార్‌లో వెళ్ళి కార్‌లో వచ్చేవాళ్ళము. ఇప్పుడు నాన్న లేరు కాబట్టి ఆ ఫెసిలిటీస్ అన్నీ తగ్గిపోయాయి. మళ్ళీ పూర్వం రోజులకొచ్చేసాము. మళ్ళీ బస్‌లోనే ఎక్కి బస్‌లోనే దిగాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇంకా ఫైనల్లీ వరంగల్ అయితే రీచ్ అయిపోయిన తర్వాత చాలా ఆకలేస్తూ ఉంటే పిల్లలకి ముందైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాము. అస్సలు బాలేదండి. చండాలంగా ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు. మేము మసాలా దోస తీసుకున్నాం. అలాగే పూరి తీసుకున్నాము. చట్నీ బాలేదు. సాంబార్ బాలేదు. ఏది బాలేదు. బట్ ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి తినాలి కాబట్టి ఇంకా తినేసామనమాట ఫైనల్లీ. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని ఇంకా పెదనాన్న వాళ్ళు ఉంటారు వరంగల్‌లో. అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడికి మా సిస్టర్ గూడా వచ్చేసిందనమాట. అక్కడే ట్రైన్ దిగింది తను గూడా. సో, ఇంక అందరం గూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నామనమాట. ఇంకా టిఫిన్ తిని వెళ్ళాం గాబట్టి వెళ్ళగానే ఇక్కడ మన తెలంగాణలో ఏదైనా దావత్ అయినా, ఏదైనా ఫంక్షన్ అయినా, ఇంటికి బిడ్డలొచ్చినా గూడా అంటే కక్క ముక్క కంపల్సరీగా చేస్తారు కదా! అందులో భాగంగా ఈ వైట్ వాటర్‌ని కల్లు అంటారు గదా! కల్లు చాలా టేస్టీగా ఉంటుంది. మేము తాగుతాము. తియ్యగుంటే మంచిగా తాగుతామనమాట. అది బాడీకి మంచి చలవ చేస్తుంది. ఈ అడ్డమైన మందులు, ఆల్కహాల్ తీసుకోవడం కంటే దాని బదులు కల్లు తీసుకోవడం చాలా మంచిది. అండ్ కల్లుకి మంచి కాంబినేషన్ అయితే కుడాలు, శనగలు, బొబ్బర్లు, బోటి ఇవే మంచి కాంబినేషను. మీరెప్పుడైనా కల్లు తాగారా? కామెంట్‌లో చెప్పండి మాట్లాడుకుందాము. సో, ఇంకా తెలంగాణలో స్పెసిఫిక్‌గా ఊరు సైడ్ ఏదైనా ఫంక్షన్‌లయితే మందు, ఆల్కహాల్ కంటే గూడా కల్లే ఎక్కువుంటుంది. సో, వైట్ వాటర్ నేను చిన్నప్పుడు తాగకపోయేదాన్ని గానీ, మా నానమ్మ, తాతయ్య సంవత్సరికాలు, మాషకాలయితే అప్పుడు తాగేవాళ్ళం. తియ్యగా ఉండేది అప్పుడు ఇంకా ఊర్లో. చాలా స్వీట్‌గా ఉండేది. అదేదో లిమ్కా లాగా ఉండేది. లిమ్కా అని జెప్పేసి మా కజిన్స్ నాతో ఒకసారి తాగించేశారు. అప్పటినుంచి నాకది అలవాటయిపోయింది. నాకైతే చాలా ఇష్టము. అంటే చాలా ఇష్టం అంటే ఆల్కహాల్‌కి అడిక్ట్ అయినట్టు కాదండి. మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి. ఏదైనా ఫంక్షన్ ఉంటే, ఏదైనా సందర్భం ఉంటేనే తీసుకుంటాను. అది గూడా ఒక గ్లాసు. అది కూడా గ్లాస్ ఫుల్ ఏం తాగాను. హాఫ్ తాగాను. ఏదో నేను షార్ట్ అప్‌లోడ్ చేసుకుందామని ఫుల్లు చూపిస్తున్నాను తప్పించి అంత తాగనండి. సిప్ చేస్తానంతే. టేస్ట్ చూస్తాను. మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ తీసుకుంటారు. సో, అందుకని మా పెదనాన్న తెచ్చి పెట్టాడనమాట. దీని కాంబినేషన్ అయితే గుడాలే అండి. సూపర్‌గా ఉంటుంది. అలాగే ఆడపిల్లలైనా, చుట్టాలైనా ఇంటికొస్తున్నారు దగ్గర వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇంకా నాన్ వెజ్‌లో అయితే ఇంకా ఆహ్, లంచ్‌లోకైతే వైట్ రైస్, చికెన్ కర్రీ అండ్ పప్పు ఇవి చేశారనమాట. కర్రీ నాకంత టేస్ట్ ఏమి అనిపించలేదు గానీ, ఇంకా తినేసాము. ఇంకా దీంతోనైతే లంచ్ అయితే కానిచ్చేసాము. మేము లంచ్ చేసేసరికి మా సిస్టర్ వాళ్ళు గూడా వచ్చారు. తన ట్రైన్ 1 అవర్ లేట్ అయిపోయిందనమాట. అందువల్ల తను లేట్‌గా వచ్చింది. మేము దగ్గరలోనే ఉంటాం, లోకల్‌లోనే ఉంటాం కాబట్టి 10:30 కల్లా రీచ్ అయిపోయాము. తను వరంగల్‌కొచ్చేసరికి 3:30 అయిపోయింది. ఇంక తను వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసింది. ఇంక రాక కొన్ని రోజులు, కొన్ని నెలలైనంక చూసుకుంటాం కదా! ఇంకా హ్యాపీగా అనిపిస్తదనమాట. మాకు సిబ్లింగ్స్ బ్రదర్స్ లేరు కాబట్టి మేమే సిబ్లింగ్స్ బ్రదర్స్ అనుకుంటాం. మేమే సిబ్లింగ్స్ సిస్టర్స్ అనుకుంటామనమాట. ఇంకా పుట్టింటికైతే అన్నీ మన కాళ్ళ దగ్గరికే వస్తాయి. అండ్ ఫైనల్లీ ఈవినింగ్ చాయ్ గూడా చేతికిచ్చి పోతారు. కప్పు గూడా అక్కడ దగ్గరికొచ్చి తీసుకొని పోతారు. అది భలే మంచిగా అనిపిస్తది. అదే మన ఇంట్లో అయితే మనమే కప్ చాయ్ పెట్టుకోవాలి, పోసుకోవాలి, కప్పు మళ్ళీ ఇంట్లో పెట్టాలి, కడగాలి, ఎక్కడుందో అక్కడ సెట్ జేయాలి. అండ్ ఫైనల్లీ నాకు హైదరాబాద్‌లో ముంజలు దొరకలేదండి. అసలు ముంజల కోసం నేను మార్చి నుంచి లిటరల్లీ వెయిట్ చేస్తున్నాను. చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ నాకు ముంజలు నేను రాగానే మా పెదనాన్నకి చెప్పాననమాట. పెదనాన్న నాకు ముంజలు కావాలని చెప్పి ఫోన్ చేయగానే 2 సంచుల నిండా 2 డజన్లు తీసుకొచ్చారు. ఇంకా పిల్లలందరూ ఉన్నారు కదా అని చెప్పేసి చక్కగా తిన్నామనమాట. ముంజలతో నాకున్న స్వీట్ మెమరీ ఏంటంటే మా నాన్న చిన్నప్పుడు తెచ్చి ఒలిచిపెట్టి మంచి వాటర్‌లో కడిగి నా నోట్లో పెట్టి తినిపిచ్చేది. ఇప్పుడు నేను నా బిడ్డకి అట్లనే తినిపిస్తున్నాను. నా బిడ్డ పెద్దగయ్యే వరకు నేను అట్లనే తినిపిస్తా ఆఫ్‌కోర్స్. సో, ఎప్పుడు ముంజలు చూసినా మా నాన్నే గుర్తొస్తారు ఫస్ట్ ముంజలు చూయంగానే. ఇంక అప్పుడు ఈ డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ కాకుండా కింద హారంగా కూర్చొని ముంజలు పెట్టుకొని, ఒక పేపర్ పెట్టుకొని, ఒక కవర్ పెట్టుకొని అవి ఒలిచి మంచిగా నోటి దాకా తినిపిచ్చి ఇచ్చేవాళ్ళు మా నాన్న. ఐ మిస్ మై డ్యాడీ అండి. ఒక ఆడపిల్లకి తండ్రితో ఉన్న ఎఫెక్షన్ అంతా ఇంత కాదు. ఇంకా నేను అసలు ఎవరిని ఏం అడగనండి. నేను మా అమ్మ, నాన్నని, మా సిస్టర్‌ని, నా హస్బెండ్‌ని వీళ్ళనే అడుగుతా. నాకేదైనా కావాలన్నా, ఏదైనా తినాలన్నా ఎవరిని నేను ఫోర్స్ చేయను. నాకు అంత ఛాన్స్ గాని, అంత అవకాశం ఎప్పుడు నాకు రాలేదు. అంత
యూటిలైజ్ చేసుకోవడానికి. ఫస్ట్ టైమ్ నేను మా పెదనాన్నని నాకు ముంజాలు తినబుద్ధి అయితుంది పెదనాన్న కావాలి అనంగానే తీసుకొచ్చారనమాట. సో, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సాటిస్ఫైగా, హార్ట్‌ఫుల్‌గా మంచిగా తిన్నాననమాట. చాలు ఈ ఇయర్‌కి, ఈ సమ్మర్‌కి సరిపోయాయి అనిపించింది. ఇంకోసారి తిన్నా గూడా ఫస్ట్ టైమ్ తిన్నంత హార్ట్‌ఫుల్ హ్యాపీనెస్ సెకండ్ టైమ్ ఏమోలే అనిపిస్తుందనమాట. సో, తిన్న తర్వాత ఇంకా మళ్ళీ డిన్నర్ చేసేసుకొని పండుకున్నాము. ఈ సెటప్ అంతా ఏంటిదంటే, మా పిల్లలు చక్కగా ఇలా 4 చైర్లు పెట్టి దాని మీద ఒక చెద్దరేసి ఆడుకుంటున్నారు. ఇలా వీళ్ళు ఆడుకుంటుంటే నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. నేను మా సిస్టర్ గూడా బొమ్మలాట, ఇల్లాట అని చెప్పేసి ఇట్లా చెద్దర్లతోని ఒక గుడిసెలాగా, ఒక ఇల్లులాగా చేసుకొని కట్టుకొని ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు. అది బాగా గుర్తొచ్చింది నాకు. సో, ఆ స్వీట్ మెమరీ గుర్తొచ్చింది. ఇలా మీరెప్పుడైనా ఆడుకున్నారా? చెద్దర్లన్నీ వేసి, చైర్లు దగ్గరికేసి ఒక గుడిసెలాగా కట్టుకొని మీ ఇల్లు, మా ఇల్లు వేరు వేరు అని చెప్పేసి. సో, ఇవన్నీ స్వీట్ మెమోరీస్ అనమాట. పుట్టింటికొస్తేనే ఇవన్నీ గుర్తొస్తాయి. అండ్ ఫైనల్లీ మా పెదనాన్న పిల్లల కోసం ఐస్ క్రీమ్స్ తీసుకొస్తే, నాకు గూడా కావాలి పెదనాన్న అంటే, నాకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలంటే తీసుకొచ్చారనమాట. సో, ఇక్కడితోనైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సో, ఇదొక జస్ట్ పుట్టినిల్లు వ్లాగ్ అనమాట. పుట్టింటికెళ్తే మనకెలా మర్యాదలుంటాయి అని చెప్పేసి. సో, మీరు కూడా సమ్మర్ హాలిడేస్ పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేయండి. ఎండలు బాగా కొడతాయి, జాగ్రత్త. వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైమ్ ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కి వస్తుంది. నేను కలుస్తాను మరొక వ్లాగ్ అండ్ షార్ట్‌తో.